ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన గడిచిన వారమంతా ఎంతో క్షేమంగాను సురక్షితంగానే కాపాడి మరొక నూతన ఆదివారం మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ముఖ్యంగా ప్రభా, గడిచిన అక్టోబర్ నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి నాయన నవంబర్ మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నాయన నీకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆరాధన అంతటిని నేను ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, హెచ్చరికల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాను. ఆరాధన అంతటిని నీ ఆత్మాధ్వర్యంలోనూ జరిగించండి. రావాల్సిన ప్రతి బిడను త్వరితంగా క్షేమంగా నీవు తోడుకు రండి ప్రభా. నాయన ఇదిగో వాతావరణం చాలా చల్లగా ఉంది నాయన. ఎవరు నాయన మరి వర్షం వస్తుందని నిర్లక్ష్యం చేయకుండా ఒక్కొక్కరు ఆరాధనకు వెళ్ళాలా, ఆరాధనలో పాలు పొందాలన్న ఆశను, ఆతృతను నువ్వు దయచేసి నాయన నీ సన్నిధికి నీవు తోడుకు రమ్మని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీ యొక్క బలమైన నాయన కార్యములు నాయన నువ్వు ఈ దినము జరిగించి నీవు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించలే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలు,
సుగుణాల సంపన్నుడా స్తుతింతును నిత్యము నీ మేడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ మేడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవింతుము 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 నిత్యము నీ నీడలు ఆస్వాదింతుము నీ మాటల మకరందము తును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము నీ మాటల మకరందము నీ మాటల మకరందము la 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 నిత్యగులు నీ గుడారము సమీపించదాన అపాయమేమియు రానే రాదు రాకే రాదయ్యా నిత్యగులు నీ గుడారము సమీపించదయ్యా అపాయమేమియు రానే రాదు రాకే రాదయ్యా la 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 ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొడి ఆత్మయమైన దేవుని నీవు ఆదాయపరచితివి ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొడి ఆశ్రయమైన దేవుని నీవు అందరూ గట్టిగా ఏ తెగులు నీ గుడారము సమీపించదయా అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా
తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అందరూ బిగ్గరగా అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను. ఏ తెగులు నీ గుడారము. అవునయ్యా, నీవు నా తోడుండగా నా అపాయమేమీ రాదయ్యా. సంతోషంగా ఉన్నవారు ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమీ రానే రాదు, రానే రాదమ్మా. లా 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 లా. అవును ప్రభువా, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా. అపాయమేమీ రానే రాదు, రానే రాదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి ఈ గొప్ప అవకాశానికి ఆయన థ్యాంక్స్ చెప్తూ మనం ఆరాధించుకుందాం. ఆయనకు థ్యాంక్స్ చెప్తూ ఆరాధించుకుందాం. నీకు స్తుతి ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. సదాకాలము నీతో నేను జీవించదా యేసయ్యా. పాట పాడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ చేతులు పైకి లేపి ఏకకంఠంతో ఆయన ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము. మన రెండు హస్తాలు దేవుని వైపు ఆకాశం వైపు చాపుదాం. అవును ప్రభువా, సదాకాలము నీతో నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. బిగ్గరగా ఆయనతో చెప్పుకుందాం. యేసయ్యా, నీతో నేను జీవించాలని ఉన్నానయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. అవును ప్రభువా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీవు నన్ను ప్రేమతో నన్ను నిలిపావయ్యా. నీ చేయి పట్టి నన్ను రక్షించావయ్యా. పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు. అందరూ కలిసి యేసయ్యా, యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా. నీతో నేను జీవిస్తానయ్యా. యేసయ్యా, నీతో నేను నడుస్తానయ్యా. యేసయ్యా, యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను
నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యతను నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను నిలిపావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. యేసయ్యా. పాపములో కూరుకున్న నన్ను నువ్వు నిలబెట్టావయ్యా. నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలనయ్యా? పనికి రాని దాన్నైనా నన్ను నీ ప్రేమతో నన్ను నిలబెట్టి నీ వాత్సల్యతను నా పైన చూపించి నీ ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో నువ్వు జరిగించావయ్యా. నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? యేసయ్యా, నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? నీతో నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా ప్రియ బిడ్డ, ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి? నీ జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చూపుతున్న వాత్సల్యతను బట్టి, ఆయన నీ పైన చూపుతున్న ప్రేమను బట్టి నీవు ఆయనతో జీవించాలని ఆశపడుతూ ఉన్నావా? ఆయనతో జీవించాలని ఆశపడితే ఆయన సదాకాలము నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాడు. ప్రియ సంగమా, ఆయన వైపు చూద్దాం. యేసయ్యా, నన్ను నడిపించేయ్యా. నా సమస్యల్లో నీవు నడిపించేయ్యా. నా సమస్యల్లో ఆశ్చర్య కార్యములు నీవు చేయ్యా. ఈ నెలలో గొప్ప కార్యములు నా జీవితంలో చేయ్యా. ఆయన అడుగుదామా? ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. పురుషులే గాని స్త్రీలే గాని ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. యేసయ్యా, ఇగో నా చెయ్యి నీ చేతికిస్తున్నాను ప్రభువా. నా చెయ్యి నీవు పట్టుకో అయ్యా. నా చెయ్యి నీవు పట్టుకొని నన్ను నడిపించేయ్యా. నీ వాత్సల్యత నా పైన చూపించయ్యా. ఎన్నిక లేని దాన్నయ్యా, పనికిరాని దాన్నయ్యా, నీవు నన్ను విడిచిపెట్టొద్దు తండ్రి. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ చెయ్యి నాతో పట్టు నడిపించయ్యా. నా చెయ్యి పట్టి నీవు నడిపించయ్యా. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూద్దాం. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరు మీ హృదయాలు ఆయన వైపు తిప్పుదాం. మీ హృదయాలు ఆయన వైపు తిప్పుదాం. ఎవ్వరు మౌనంగా ఉండద్దండి. అనాలోచనగా ఉండవద్దండి. అనాలోచనగా ఎవ్వరు ఉండవద్దండి. మీ హృదయాలు ఆయన వైపు తిప్పండి. యేసయ్యా, నాతో నీ ఉండయ్యా. నీ ప్రేమను నాకు కావాలి యేసయ్యా. నీ కనికరము నాకు కావాలయ్యా. ఎన్నిక లేని దాన్నైనా నన్ను, ఎన్నో సమస్యలతో బాధపడుతున్న నన్ను, పాపాల ఊబిలో కూరుకుపోయిన నన్ను అయ్యా, ఏ పాటి దాన్నైనా నన్ను నీవు నిలబెట్టావయ్యా. నీ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలనయ్యా? నాయనా, కేవలము నీతో నేను జీవించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభు అని మనపూర్వకంగా ఆయన అడగగలుగుతున్నామా? పురుషులే గాని స్త్రీలే గాని ఎవ్వరు మౌనంగా ఉండవద్దండి. యేసయ్యా, నీతో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. నీతో నేను నడవాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. నాయన, నాలో ఉన్న సమస్త నాయన ప్రభు అలజడిని నీవు తీసివేవా ప్రభువా. నాకు నీవు నెమ్మదినివ్వవా ప్రభువా. నాకు కావలసిన ఆదరణ నీవు దయచేవా ప్రభువా. ఆయన వైపు చూద్దాం. ఆయన్ని స్తుతిద్దాం. ఆయన్ని అడుగుదాం. ఆయన అడిగితే చాలు మనకివ్వటానికి ఆయన మనకు సమీపంలోనే ఉంటూ ఉన్నాడు. మన చెయ్యి ఆయనకు అందిస్తే చాలు మన చెయ్యి పట్టి నడిపించే దేవుడు అయించున్నాడు.
ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకునే దేవుడు అయించి ఉన్నాడు. విశ్వాసము కలిగిన వారు, నమ్మకము కలిగిన వారు ఎవ్వరూ మౌనంగా ఉండవద్దండి. యేసయ్యా, నీవు నన్ను నీ అరచేతిలో చెక్కుకోయ్యా, నీ అరచేతిలో నన్ను ఉంచుకో అయ్యా. నీ ఆశ్చర్య కార్యాలు ఈ నెలలో నా జీవితంలో నువ్వు చేయవయ్యా. ఏది తీరాలని నేను ఆశపడుతూ ఉన్నానో అది నాకు తీర్చు తండ్రి అని ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించారయ్యా. నాయనా, మరి తండ్రి అనేక మంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. వారి జీవితంలో నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు, సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా వారి యొక్క జీవితాల్లో గొప్ప కార్యములను జరిగించండి. ఇక్కడ అనేక మంది ప్రార్థన అవసరతలు పెట్టారయ్యా. మరి వారి యొక్క జీవితాల్లో నువ్వు ఆశ్చర్యమైన కార్యములను జరిగించి నీ మేళ్లతో వారిని తృప్తిపరచమని వేడుకుంటున్నాను. ఈ నెలలో నీవు చేస్తున్న ఆశ్చర్య కార్యములు వారు పొందికొని అనుభవించగలుగుటకు అటువంటి నీ కృపను దాయిచ్చేయమని వేడుకుంటున్నాను యేసయ్యా. నాయన, ఒక్కొక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకునండి. ఇగో నీకు స్తుతి ఆరాధన చెల్లించుట ద్వారా ఎంతమంది వారి హృదయాలు నీ సన్నిధిలో తెరిచినారో నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. వారి హృదయాలు తెరిచి నిన్ను అడుగుతూ ఉండగా ప్రభువా, వారి యొక్క ఆశ కోరికను నువ్వు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. రాజా, ఇదిగో ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయంకి వెళ్తున్నాం. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు సిద్ధపరచండి ప్రభువా. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు ఇవ్వండి. వట్టిగా వచ్చిన మమ్ములను ప్రభువా, నీ నిండైన వాక్యముతో మీరు మమ్మల్ని నింపి పంపమని వేడుకుంటున్నాం. నీ నిండైన ఆశీర్వాదాలు మీరు మా కొరకు ఇవ్వమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి విధమైన అల్లరి శక్తులను మీరు బంధించి కేవలం నీ నామ మహిమార్థమై ఇంకా జరగవలసిన ఆరాధన కూడా అంతటిని జరిగించి మీరే మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే చెల్లించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని నామమునకు కోటాని కోట్ల స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మహా ఉన్నతమైన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సజీవుడు అయిన దేవుడు. నేను చిన్న వాక్యాన్ని చదివి మనకందరికీ తెలిసిన కంటత వాక్యమే, దేవుని వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలండి. ఈ కీర్తన అందరికీ కంటత రావాలి. ఈ కీర్తన నీకు రాలేదు అని అంటే ఇంకా నీవు దేవుణ్ణి కాపరిగా పెట్టుకోలేదన్నమాట. ఆయన మనకు కాపరిగా ఉంటే ఏ తెగులు రాదు, ఏ ఇబ్బంది ఉండదు. గొర్రెలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. గొర్రెలు కాసే వాళ్ళు, ఆ గొర్రెలు కాపరి మాట వింటాయి, కాపరిని అనుసరిస్తాయి. కొత్తగా వచ్చిన వాళ్ళని చూసి బెదురుకుంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తే అవి వెనక్కి వెళ్ళిపోతాయి. అదే యజమానుడు వస్తే, ఆ కాపరి వస్తే అన్నీ ముందుకు వచ్చేస్తాయి. ఎందుకు? గొర్రెలు ఆ కాపరికి ఆ గొర్రెలకు ఆ సంబంధము మరి వారిలో వాటికి దేవుడు పెట్టిన ప్రేమ. నా కాపరి, నన్ను పోషించే నా కాపరి, నన్ను నడిపించే నా కాపరి, నన్ను ఆదుకునే నా కాపరి అని ఆ గొర్రెలు ఆయనను వెంబడిస్తాయటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కీర్తనంతా మీరు చదివితే మంచిదే.
కానీ నా వాక్య భాగం ఏమిటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ మాట అందరూ ఇక్కడి నుండి ఇంటికి మనం వెళ్ళే ముందు ఈ మాట మనము ఒప్పుకోవాలి మనసు పూర్తిగా. నేను చెప్పమన్నానని చెప్పటం కాదు, నీ అనుభవంలో నుండి, నీ హృదయంలో నుండి ఆ మాట రావాలి. యేసయ్యను మనము కాపరిగా చేసుకోవాలి. ఎందుకయ్యా? ఆయన కాపరిగా చేసుకుంటే మాకేమొస్తుంది? అదే నేను మీ ముందు పెట్టాలని. ఆయనను కాపరిగా పెట్టుకుంటే నీకేమొస్తుంది అది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు చాలాసార్లు మనము ఈ వాక్యాన్ని విన్నాం, తెలిసిందే కదా, వినపోయినా పర్వాలేదు అని అజ్ఞానులు ఉంటారు. మాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది? ఏమీ తెలియదు అన్న వాళ్ళకి తెలుసుకునే చాలా అవకాశాలు దేవుడిస్తాడు. నాకు అంతా తెలిసిపోయింది అన్నవాడికి దేవుడు ఏమీ అవకాశం ఇవ్వడం, ఉన్నది కూడా పీకేస్తాడు అనమాట అండి. అటువంటి దరిద్రులే వాళ్ళు. నాకు అంతా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నేను ఇంత 50 సంవత్సరాల అనుభవం దేవుని సేవలో, 50 సంవత్సరాల పైనే, కానీ ఖాళీ కుండని. నాకు ఏమి ఉండదు. దేవుని దగ్గర అడిగి పొందుకుంటాను. దేవా, నీవు నన్ను నీ వాక్యముతో నింపితే నీ బిడ్డలకు నేను ఏమైనా చెబుతాను. నాకు ఏమి, నా గుండెల్లో, నా హృదయంలో, నా ఆత్మలో ఏమీ లేదు నాయన. పరిశుద్ధాత్మ దేవా, నన్ను బలపరిచి నా కుండను, ఈ మట్టి కుండను నీ ఆత్మతో నింపని చెప్పి నేను రాత్రంతా ప్రార్థన చేసుకుంటాను. పండుకున్నప్పుడు కూడా అదే ధ్యానిస్తాను. మెలకు వచ్చినా అదే ధ్యానిస్తాను. దేవా, ఆదివారం నన్ను నిలబెట్టి నీ బిడ్డలతో మాట్లాడు ప్రభువా అని వేడుకుంటాను. ప్రేమైన వారలారా, ఈ మాట చెప్పండి. యెహోవా మీరు చెప్పే వరకు నేను చెప్తానే ఉంటాను, ముందుకెళ్ళను. యెహోవా, వెనకాల చెప్పలేదండి, కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు. యెహోవా, అయ్యా మగాళ్ళు చెప్పట్లేదు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. అందరి పెదవులు నేను చూస్తాను. ఏమండి, మీరు అందరి పెదవులు చూడరు. మీరు ఎవరు పెదవులు ఆడుతున్నాయో నేను చూస్తాను. నాకంటే ముఖ్యంగా ఆయన చూస్తున్నాడు అనమాట అండి. ఆయన చూస్తున్నాడని నీవు నోరిప్పు, నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఈ మాట మీద చాలా పాటలు ఉన్నాయండి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సాంద్రములో సమరములో యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఇంకా యెహోవా నా కాపరి, నాకు లేమి ఇక కలుగదుగా. యెహోవా నా కాపరి, నాకు లేమి ఇక కలుగదుగా. హల్లెలూయా. యేసునాథు కాపరి వాని
వాసిగా స్తుతించేదం. ఈ పాట రాసినప్పుడు నేను పుట్టలేదు ఇంకాను. ఈ పాట ఇప్పుడు పాడిన పాట యేసు నాదు కాపరివాని వాసిగా స్తుతించేదం. యేసు గొర్రె పిల్లను ఎదను తన వెంట. హల్లెలూయా. ఈ పాటలన్నీ ఇలా పాడుకుంటూ పోతే మన వాక్యం అలాగే ఉండిపోద్ది. కనుక యెహోవా, చెప్పండి, యెహోవా నా కాపరి. చెయ్యి పైకెత్తి ఊరికే అనొద్దు, మీరు ఒప్పుకున్నట్టు అనమాట అండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దించేయండి. యెహోవా నీ కాపరి అయితే ఏం కలుగుతుందో ఒక్క మాట. ద్వితీయోపదేశకాండము ఎక్కడుందండి? పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించనాగండి. యెహోవా కాపరిగా ఉంటే, యెహోవాను నీవు కాపరిగా, యేసయ్యను నీ కాపరిగా ఉంటే, అయ్యా నీవు రక్షణ పొందినా పొందకపోయినా యేసయ్య నీ కాపరిగా నీ హృదయంలో ఆయన చేర్చుకుని ఆయనను కాపరిగా పెట్టుకుంటే, ఇక్కడ వాగ్దానం ఏమంటున్నా, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడండి. నీ చేతి పనులంటే ఏమేమి పనులు నీవు చేస్తావో, నీ చేతితో ఏ వృత్తి. కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు, కమ్మరి వాళ్ళు కత్తులు చేస్తారు, ఏమండి నేసేవాళ్ళు బట్టలు నేస్తారు, ఏమండి మెకానిక్ వాళ్ళు మెకానిక్ పనులు చేస్తారు. ఇంకా చెప్పండి, ఏమా చెప్పండి, ఇంకా ఎవరు పొలం పని చేసేవాళ్ళు పొలం పని. ఆ పనులన్నిటిలో దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడటండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ వృత్తి ఏదైనా సరే, ఆఫీస్ వర్కే కానివ్వండి, ఆ మాటలు మన గుండెల్లో చేర్చుకోవాలి. నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నా మాటలు కాదు, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇంకా ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును అని చెప్పి, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టే నీవు ఆలయంలోకి రాగలిగావు. కొంతమంది దేవుడు తోడుగా ఉన్నా గుడికి రావటం దొంగల వాళ్ళు. దొంగలను, వ్యభిచారులను, ఏమండి మాంత్రికులను, పిరికి వారును ప్రకటన గ్రంథంలో ఉంది. వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాదు. దొంగలంటే రకరకాల దొంగలు, ఏమండి రకరకాల దొంగలు అన్నమాట. దేవుణ్ణే మోసం చేసే దొంగలు, దేవునికే మస్కా కొట్టేస్తారటండి. మనుషులకు మస్కా కొడితే సరిపోతుంది, కానీ దేవుణ్ణి మస్కా కొడితే తట్టుకోగలవా? తట్టుకోలేము.
ఆయన ఒక్క దెబ్బ కొట్టాడనుక మరలా లెగలమన్నమాట అండి. అంతే, పాతాళానికే. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. దేవుని దీవెన నీకు కావాలంటే ఎవరు చెప్పకుండానే దేవుని సన్నిధికి రా. ఏం చేస్తాడు ఇక్కడ? ఈ మాట చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక, ఆయన నీకు తోడుగా ఉంటే ఏమీ తక్కువ ఉండదండి. అది లేదు, ఇది లేదు. ఏమండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే దానికి నిదర్శనం ఇక్కడ మోషే ఈ మాటలు చెప్తున్నాడండి. యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. అందుకనే ఈ పొద్దు నీకు చెప్పేది ఏమిటంటే, యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి. చాలామంది ఈ వాక్యం పెట్టుకుంటారు ఇంట్లో యెహోవా నా కాపరని వాక్యం చెప్పుకుంటారు. మరి బండి మీద కూడా, 2 వీలర్ మీద కూడా రాసుకుంటారు యెహోవా నా కాపరని. వ్యాన్ల మీద కూడా రాసుకుంటారు యెహోవా నా కాపరని. ఏమండి? వాళ్ళు కార్ల మీద కూడా యెహోవా నా కాపరి. ఎంతవరకు మరి ఆ కాపరిని అనుభవిస్తున్నారో నాకు తెలియదు. ప్రేమైన వారలారా, ఇంకొక వాక్యం చదువుతానండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనం చదవండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. అయ్యా, సింహపు పిల్లలు, అరణ్యములో సింహాలు ఉంటాయి. సింహపు పిల్లలు వాటికి వెంటనే ఆహారం కావాలంటే ఒక గర్జన, ఒక కేక వేసిందనుకోండి, సింహము ఎలా అరుస్తుందంటే ఆ అరణ్యం అంతా కూడా దద్దరిల్లేటట్టుగా అరిచేసరికి ఈ జంతువులన్నీ కూడా భయపడిపోయి చెలదిరుగుతాయి అన్నమాట. అటు ఇటు చెలదిరుగుతాయి, ఇటు పరిగెడతాయి, అటు పరిగెడతాయి. ప్రాణాలు కాపాడుకోవటానికి మీద పడిపోయిందన్నట్టుగా ఇవి పరిగెడతా ఉంటే చూసి టపేలు మన పట్టుకుంటుంది. దానికి కావలసిన ఏట మాంసం తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంది. ఆ వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొను, అవన్నీ ఆకలి కొంటాయి, కానీ నన్ను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. అయ్యా, వింటున్నారా? మీకు కొదువుగా ఉన్నదంటే మీరు ఆయనను ఆశ్రయించట్లేదని లెక్క అనమాట. అప్పులైపోయామండి, అప్పులోళ్ళు మమ్మల్ని బాధిస్తున్నారండి, మాకు వ్యాపారం లేదండి, వ్యాపారం లేదండి, మాకు సరైన మరి అన్ని శోధనలే వచ్చేస్తున్నాయండి, అన్ని కష్టాలే ఎదుర్కొంటా ఉన్నాం, ఇంట్లో ఎవరికీ బాగోట్లేదు, అంతా అనారోగ్యాలతో పడిపోయాము. ఇవన్నీ ఎందుకు వస్తాయి? నీకు ఆయన ఆశ్రయముగా నీ ఇంటికి ఉండాల. ఆయన తప్ప నేను ఒక్కడనే పొద్దున్నే లేచి, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయనను ఆశ్రయిస్తాను. ముందే లేచి ప్రార్థన చేసుకుంటాను అనుకోండి, రెండవసారిగా 6 అనేసరికి 6కి ఇంకా 10 నిమిషాలు ముందుగానే లేచి ఓ పాట పాడుకుని చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటాను. నాకు ఆ ప్రార్థనలో సంఘమందరినీ జ్ఞాపకం చేసుకుంటాను. మా సంఘ బిడ్డలందరూ ఎక్కడెక్కడ ఉన్నారో
ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ అనారోగ్యాలతో ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి ఉదయకాలమే మిమ్మలను దేవునికి అప్పగిస్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నన్ను ఆరోగ్యంతో నింపుతాడు. నన్ను ఆరోగ్యముతో నిలబెట్టి ఆయన సేవలో వాడుకుంటాడు. యెహోవా నీ కాపరిగా పెట్టుకో, దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా పోషిస్తాడు. ఇంకొక మాట చదువుతామంటే బైబిల్ చదివించను. బైబిల్ చదివితే టైం అయిపోతుంది. సారేపతి విధవరాల గురించి ఎంతమంది విన్నారు? ఎప్పుడన్నా విన్నారండి? సారేపతి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉందంటే ఆ గ్రామంలో ఆమె ఉందా? కానీ అనేక మంది విధవరాలున్నా ఈ విధవరాల గురించే బైబిల్లో వ్రాయబడింది. అంటే ఆమె దైవజనుని అనుసరించింది, దైవజనుని మాటకు లోబడింది, దైవజనుడు చెప్పిన మాటకు తల వంచింది. ఏలియా ఆ దినాల్లో 3.5 సంవత్సరాలు వర్షం, భూమి మీద వర్షం లేదు, త్రాగటానికి కూడా నీళ్లు లేవు, పంటలు లేవు, భయంకరమైన కరువు. ఆ కరువు దినాల్లో కాకులు తీసుకొచ్చి ఉదయం సాయంకాలం రొట్టె, దానికి కాంబినేషన్ ఏమిటంటే మాంసము, రొట్టె. అబ్బా, చాలా మంచి కాంబినేషన్ అనమాట అండి. యేసయ్య మరి ఏం చేశాడంటే రొట్టెతో పాటు చేపనిచ్చాడు. జనసమూహానికి రొట్టెలు పంచిపెడుతూ చేపలు కూడా ఇచ్చాడు అనమాట, చేపలు నంచుకుని తినటానికి. ఇక్కడ ఏలియాకు దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుడు, నా భక్తుడు ఆకలితో ఉంటాడు, ఓయ్ కాకుల్లారా మీరు వెళ్ళి ఉదయం సాయంకాలము వాటికి తీసుకెళ్లి దైవజనుడికి ఆహారం పెట్టమన్నాడు. వాళ్ళు డైరీ ఒక్క నిమిషము లేటు కాకుండా ఒక 10 నిమిషాలు ముందుగానే పట్టుకొచ్చి ఆయన ముందు పడేసేయంట. ఆయన తీసుకొని చక్కగా తిన్నాడు. ఏటిలో నీళ్లు తాగుతూ, సన్నగా ఆ కెరీతు వాగులో సన్నగా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు తాగుతూ, ఆ రొట్టె మాంసం తింటూ అక్కడ హాయిగా బాగున్నాడు. బా, ఇదే బాగుంది అనుకున్నాడు. నీళ్లు అయిపోయినాయి, ఏటిలో నీళ్లు అయిపోయినాయి. వర్షాలు పడుతూ ఉంటే నీళ్లు వస్తాయి, నీళ్లు లేవు. ఆ కాకులు కూడా మానేసి, అమ్మా ఈ అయ్యగారు తెచ్చి పెడతా ఉంటే తింటా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ, దేవా నీకు స్తోత్రం అని. ఇక కాకులు మానేశాయి. అప్పుడు కాకులు రావట్లేదేంటి, కాకులు రావట్లేదంటానంటే దూత వచ్చింది. బాయ్, ఇక్కడి నుంచి నువ్వు సారేపతి అనే గ్రామానికి వెళ్ళు, ఇక్కడ నీ పని అయిపోయింది, అక్కడ పోషిస్తాను, నీవు సారేపతి విధవరాలు దగ్గరికి వెళ్ళమని చెప్పంటే 40 మైళ్ళు నడుచుకుని వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి సాయంకాలం ఇదే టైం అనమాట అండి. ఎండను బడి వచ్చాడేమో, ఒక ఆయన కట్టెలు ఏరుకుంటుందంట. తాను తన కుమారుడు, చిన్న కుమారుడు, తానును అతను ఆ పిండి ఉంటే ఆ రొట్టె చేసుకుని తిని తను సాధిద్దామని ఇంకా అనుకుంటా ఉంది. ప్రార్థన చేసిన, దేవా ఈ కొద్ది పిండి నువ్వు ఆశీర్వదించని చెప్పి కట్టెలు ఏరుకోవటానికి వస్తే ఆయన వచ్చి, అమ్మా కొన్ని గ్లాసులు నీళ్లు పట్టుకురా అంటే నీళ్లు పట్టుకురావటానికి వెళ్తా ఉంటే అలాగే ఒక చేత్తో ఒక రొట్టె పట్టుకురా, అయ్యా నా దగ్గర పట్టెడు పిండి, గుడ్డిలో కాస్త నూనె ఉంది, సరే ఉంటే ఉన్నాయి, కానీ ముందు నాకు ఒక అప్పం చేసుకురామని అంటే మారు మాట మాట్లాడకుండా వెళ్ళి, ఏమండి అప్పం ఆ పిండి పిసికి
మరి దైవదాసునికి రొట్టె తీసుకొచ్చింది. ఏమా ఆ, మరి అంత నూనె ఉంటే ఆ నూనెతోనే రొట్టె కాల్చింది. తీసుకొచ్చి గ్లాస్తో నీళ్లును ఆ రొట్టె పట్టుకొచ్చాయా, ఇదిగో తినండి అంటే ఆయన తీసుకుని ఏమన్నాడంటే, ఇప్పుడు నీవు వెళ్ళి నీవును నీ కుమారుడు రొట్టెలు చేసుకుని తిను అన్నాడు. సరే, ఈయన తినేసి ఊరికే ఉండాలి కదా, ఈయన దాన్ని వెళ్ళిపోవాలి కదా, చిన్నగా ఆయన వెనకాలే వెళ్ళాడట. ఏమా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు? ఆయమ్మ ఇంటికి. ఏం బాబు వచ్చావు, ఇంకా వచ్చి కూర్చున్నావు ఏంటనంటే, నువ్వు రొట్టె కాల్చుకుని తిను మీరు అని చెప్పాను. అక్కడే ఉండిపోయాడు. ఇక ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నాడు, ఆ పొద్దున్నంతా అక్కడే ఉన్నాడు. ఈ వర్షం పడి బట్టలు వచ్చే వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. ఈ పిండే బుడ్డిలో నూనెగా పెరుగుతూ ఉంది, ఆ పిండి పెరుగుతూ ఉంది. చక్కగా ఆమె కుమారుడు పోషింపబడ్డారు. దేవుడు ఆమెకి తక్కువ కానివ్వలేదు. ఎందుకంటే ఆమె ఒక్కతే యేసయ్యను కాపరిగా చేసుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సారెపతి విధవరాలు అయ్యగారికి మొట్టమొదట తీసుకొచ్చి ముద్ద పిసికిన పిండి రొట్టె చేసి ఆయనకి పెడితే ఆయన ఆశీర్వదించి ప్రార్థన చేస్తా ఉన్నాడట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ విధవరాలు కొడుకు చచ్చిపోయాడట. ఏమా విధవరాలు కొడుకు చచ్చిపోయాడట. అప్పుడు అయ్యో, నీవు నా ఇంటికి వచ్చి నా తప్పును నీవు తెలియచేయటానికి వచ్చావా అని చెప్పి ఏడుస్తా ఉందట. ఏమైందమ్మా, ఏమైందంటే నా కొడుకు చనిపోయాడు. అప్పుడు ఏలియా తనున్న ఆ రూమ్లో పైన మేడగదిలో, అది ఆంధ్రేయులకు ఉందిలే ప్రేయర్ చేసుకోవటానికి మేడగది, ఆ మేడగదిలోకి తీసుకెళ్ళి ఆయన పడుకునే మంచం మీద పడుకోబెట్టి దాని మీద ఆ బిడ్డ మీద సాష్టాంగపడి, దేవా, ఈ కరువు రోజుల్లో నన్ను పోషించిన ఈ విధవరాలు యొక్క కుమారుని చంపేస్తావా? ఇదేమన్నా న్యాయమా అని దేవునితో పోరాడి, నీవు బ్రతికిస్తే నేను తలెత్తుకుంటాను. ఆ బిడ్డ ఎంత వేదనతో ఉంది. తన కరువు దినాలన్నంతా కూడా నన్ను పోషించింది, ఇటువంటి ఆమెకు నీవు దుఃఖం కలిగజేస్తావా అని చెప్పి ఆ దైవజనుడు భారంగా ఏడ్చి ప్రార్థన చేశాడటండి. 3 సార్లు ఆ మంచం మీదకి ఆ సాష్టాంగపడిన ఆ చనిపోయిన శవం మీద మరి ఎక్కి అలా పడుకుని ఇలాగని మరలా దిగి మరలా దేవునికి ప్రార్థన చేసి మరలా 3 సార్లు అలా చేసేసరికి ఆ చచ్చిపోయిన పిల్లోడు తుమ్మాడట. తుమ్మాడంటే ఏమైంది? ప్రాణం వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏడుస్తూ ఉన్న ఆ అమ్మ దగ్గరికి ఈ బిడ్డను తెచ్చుకుని తీసుకొచ్చి, అమ్మ ఇదిగో నీ బిడ్డ బ్రతికి ఉన్నాడు ఇదిగో అనేసరికి ఆ అమ్మకి ఎంత ఆనందం అయిపోయింది. ఎంత ఆనందం అయిపోయిందమ్మా, ఎంత ఆనందం అంటే పట్టజాలనంత ఆనందం అయిపోయింది. ప్రియమైన వారలారా, యేసయ్యను నీ కాపరిగా పెట్టుకుంటే ఏ తెగులు నీ గుడారంలోనికి రాదు. వచ్చిన దాని నుండి విడిపించే శక్తిమంతుడు ఆయన నీకున్నాడు. గమనించి ఇప్పుడు చెప్పిన మాట ఇక్కడే మర్చిపోయి వెళ్ళొద్దు. యేసయ్య ఏమిటి? యేసయ్య నా కాపరి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యేసయ్య అన్ని విధాల దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఇంతవరకు నాయనా బిడ్డలు నీ సన్నిధిలో గడిపినారు, చక్కని వర్తమానం విన్నారయ్యా. నాయనా మా తండ్రి, నీవు నా కాపరి నాయనా, నీవు మా అందరి కాపరివి నాయనా. నా ప్రభువా, మేము నిన్ను కాపరిగా ఉన్నంత వరకు, కాపరిగా చేసుకున్నంత వరకు కూడా మాకు ఏ లోటు రాకుండా నీవు నాయనా
మా ప్రభు ఆశీర్వదించి వాడవై ఉన్నావని మేము తెలుసుకుని ఉన్నాం. ప్రభువా, ఇది మా వారి యొక్క హృదయంలో పెట్టుకొని నిన్ను ఆశ్రయించి నిన్ను వెంబడించడానికి నీవు సహాయం చేయమని మనం చేస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములను, నాయన పండ్లు పలహారములు ఏం తీసుకుని వచ్చారో నాయన వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.